శనగన్పూర్ మాది. వాడు ఏం చేసిండు మాకు? కేసీఆర్ రావాలి. కేసీఆర్ మంచి పనులు చేసిండు. నీళ్లు, కరెంటు అన్ని ముసలకు ప్రతి ఒక్కటి మంచి చేసిండు కేసీఆర్. పింఛన్లు 2000 పింఛన్లు, పిల్లలకు పెళ్లిలైనా, పిల్లలకు చదువులు, కళ్యాణ పథకం, ప్రతి ఒక్కటి ఏదైనా ముసలకైతే పింఛన్లు, కొడుకులు గంజి వేయకపోతే ఆయన గంజి వేసిండు. సౌలత్ ప్రతి ఒక్కటి సౌలత్ చేసిండు కేసీఆర్. మంచి అన్ని ఇచ్చిండు ఆయన. ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ప్రతి ఒక్కటి నీళ్లు, కేసీఆర్ నీళ్లు. అబ్బో ఆయన పాడు కాదు. వాళ్ళ రేవంత్ మంచోడు కాదు అంటారు. మాకు మా కడుపు మసలుతుంది. ఎందుకనొద్దు? ఏమిటి కనొద్దు? ఏం చేసాను? నీళ్లు పోయినాయి, పంటలు పోయినాయి, పైర్లు పోయినాయి. మాకు కూలి కూడా దొరకలేదు. మేము కూలి చేసుకుందాం అంటే కూలు దొరకలేవు మాకు. మేము మస్తు గిన్నెలు లేక, వాకిలు లేక ముట్టిజ్ అయిపోయినాం. వచ్చిండు మమ్మల్ని ఆగం చేసిండు. మళ్ళా వాడు మాత్రం రావద్దు. వాడు అసలు రావద్దు అంటే రావద్దు. మాకు మనసు కాలిపోతుంది, కడుపుడికిపోతుంది. మా పిల్లలు మేమంతా వదిలి సత్తానం. పనులు లేక, ఏం లేక, ఇల్లు లేక, మాకు ఏది లేదు. అన్న కొడుక దోసుకుంటాడు. వాడే తింటాడు. వాని పెండ్లం, వాని పిల్లలు, వాని కుటుంబం, వాని బంధువులంతా. మాకేమున్నదని వానికి భయపడాలి మేము? మాకు ఏమి ఇచ్చిందని మేము? మాకు మార్నింగ్ ఇళ్ళకి వస్తానని మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. మా దయచేసి మాకు దిక్కు దేశలేదు. మా ఆయన లేడు. మా 2 పిల్లలను కూలి చేసుకొని బతికినాం మేము. మా 2 పిల్లలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఉన్నదే కొసకున్నాం. మమ్మల్ని కేర్లెస్ కూడా చేస్తలేరు. దోమలు కరిచి చచ్చిపోతాం మేము. కేసీఆర్ బాగుంది. మాకు అన్ని చేసిండు. చిన్న పిల్లలు ఎప్పుడు చచ్చిపోయాడు. మా ఆయన పింఛన్ ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, నీళ్లు, కరెంటు అన్ని బతికినాం మేము. ఇప్పుడు మేము చచ్చిపోతాం. మమ్మల్ని కేర్లెస్ చేసేటోళ్ళు లేరు. మాకేమిచ్చి సాయం చేసిండు? ఆ పింఛన్ కూడా వస్తలేదు ఇప్పుడు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకోకుండా మేము కొస్తాకున్నాం మళ్ళా.